అందరికీ నమస్కారం. టేల్స్ ఆఫ్ టెంపుల్స్ ఎపిసోడ్ 2 భాగంగా ఈరోజు మనము శ్రీ బుగ్గ రామలింగేశ్వర స్వామి టెంపుల్కి వెళ్తున్నాం. ఈ టెంపుల్ మనకి తాడిపత్రి అనంతపూర్లో ఉంటుంది. మనకి టెంపుల్ ఎదురుగా స్టార్టింగ్లో కామధేను వెల్కమ్ చెప్పేస్తుంది. తర్వాత ఎగ్జాక్ట్గా గోపురం ఎదురుగా ఒక పెద్ద నంది ఫస్ట్ మనకి దర్శనం ఇస్తుంది. నేను ఆ రోజు టెంపుల్కి వెళ్ళినప్పుడు మన అదృష్టమేమో ఆ రోజే రుద్ర గణపతి చండీ యాగం జరుగుతుంది. ఫస్ట్ మిమ్మల్ని కూడా అక్కడ తీసుకెళ్తాను. ఆ యాగం చూపించిన తర్వాత గుడి లోపలికి వెళ్ళి గుడి గురించి విశేషాలు తెలుసుకుందాం. మహాగణపతి రుద్ర చండీ యాగం జరుగుతుంది. నేను చాలా అదృష్టంగా భావించాను. అనుకోకుండా వెళ్ళడము, ఆ యాగంలో నేను కూడా ఒక భాగం అవ్వడము ఎంతో అదృష్టం ఉంటే మనకి ఈ భాగ్యం జరుగుతుంది. ఇది మీరు కూడా ఒకసారి చూడండి. ఈ యాగంలో పాలు పంచుకోవడానికి ఎందరో లక్షల మంది ఇక్కడికి వచ్చారు. ఆ రోజు నేను వెళ్ళడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. చూడండి, ఆ మంత్రాలు కానీ చాలా చాలా ప్లెజెంట్గా చాలా పీస్ఫుల్గా ఉంది ఆ యాగంలో. ఒక సైడ్ యాగం జరుగుతోంది, ఇంకో సైడ్ మనకి చండీ యాగం కూడా ఉంది కాబట్టి చండీదేవిని అక్కడ అలంకరించారు. ఆ అలంకరణ మీకు చూపిస్తాను. చాలా చాలా బాగుంది అలంకరణ. ఎందరో దంపతులు ఎంతో మంది ఇక్కడ కూర్చొని యాగం చేస్తున్నారు. ఇక్కడ చూడండి, ఆ రోజు చండీ యాగంలో భాగంగా మనకి అమ్మవారి అలంకరణ. అమ్మవారిని దర్శనం చేసుకొని ఒకసారి ఈ యాగం జరుగుతున్న ప్రాంగణం అంతా చూడండి. అలంకరణ చాలా బాగా చేశారు. ఎంతో ట్రెడిషనల్ గా ఉంది. చూడండి, మొత్తం ఆ యాగంకి సంబంధించిన వస్తువులన్నీ కూడా వీళ్ళే మనకి అక్కడ అందిస్తున్నారు అనమాట. సో అక్కడ వాలంటీర్స్ ఉంటారు కదా, వాళ్ళందరూ అక్కడ అందిస్తున్నారు. యాగం అంతా ఒకసారి దర్శనం చేసుకొని అక్కడ అయిపోయిన తర్వాత నేను ఇప్పుడు టెంపుల్ లోపలికి వచ్చాను. టెంపుల్ లోపల కూడా ఆ రోజు చాలా స్పెషల్ అలంకరణ ఉంది. ఫస్ట్ మనము కోదండరాముడిని చూద్దాము. ఇప్పుడు కోదండరామునికి కరెక్ట్గా గోపురం ఎదురుగా ముందు మనకు దర్శనం ఇచ్చేది కోదండరాముడు. సో ఇప్పుడు రాముని దర్శనం చేసుకుందాం. రాముడి ఎదురుగా కూడా మనకు చాలా మంచి అలంకరణ చేశారు. ఆ అలంకరణ మొత్తం గాజులతో చేశారు. అది స్పెషాలిటీ. చూడండి అలంకరణ ఎంత బాగుందో. ఇది బాగుంది కదా, మొత్తం గాజులు పెట్టి అలంకరణ చాలా చాలా బాగా చేశారు. ఇక్కడ కూడా ఈ అలంకరణ గాజులతో చేయడం చాలా స్పెషల్. ముందు మనం కోదండరాముని దర్శనం చేసుకోవాలి. మీరు కూడా హారతి తీసుకోండి, శ్రీరాముని హారతి. తర్వాత మనకి ఇక్కడ కరెక్ట్గా దాని ఎదురుగా 7 స్తంభాలు ఉంటాయి. ఇది కనుక మనము కొడితే అందులో నుంచి మనకి సప్తస్వరాలు వినిపిస్తాయి. ఇది సో 7 స్తంభాలు కూడా మనకి ఇక్కడే ఉన్నాయి. సప్తస్వరాల స్తంభాలని కూడా అంటారు. ఇప్పుడు మనము గంగ ఉద్భవించిన స్వయంభూ శివలింగాన్ని దర్శనం చేసుకుందాం. ఇదే బుగ్గ రామలింగేశ్వరి దర్శనం. రాముడి దర్శనం అయిపోయింది కదా, ఇప్పుడు లింగస్వామి అంటే ఈ బుగ్గ రామలింగేశ్వర స్వామి అంటే రాముడు అండ్ శివుడు లింగ రూపంలో ఉంటాడు కాబట్టి ఈ పేరు వచ్చిందనమాట, బుగ్గ రామలింగేశ్వర స్వామి అని. ఇప్పుడు మనము ఆ పరమశివుని దర్శనం చేసుకుంటాం. ఇదిగోండి బుగ్గ రామలింగేశ్వరలో లింగస్వామి దర్శనం. ఓం నమ శివాయ. ఇప్పుడు ఇక్కడ ఉన్న శివలింగానికి మన చేతితో అభిషేకం చేయొచ్చు, కానీ జలాభిషేకం ఒక్కటే చేస్తారు. అంటే నీళ్ళతోనే అభిషేకం చేయాలి. పక్కన మనకి మట్టి కుండలు ఉంటాయి, అందులో నుంచి నీళ్లు తెచ్చుకొని మనం శివునికి ఇక్కడ అభిషేకం చేసి పునీతులు కావచ్చు. ప్రకృతి ఒడిలో నెలకొన్న దైవత్వ మందిరం ఈ బుగ్గ రామలింగేశ్వర మందిరం. ఈ బుగ్గ రామలింగేశ్వర మందిర నిర్మాణ నైపుణ్యాలను చూస్తూ మనం దీని గురించి తెలుసుకుందాం. బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయం అనంతపురం జిల్లా తాడిపత్రిలో పెన్నా నదిన దక్షిణ ఒడ్డున ఉన్న ప్రాచీన ఆలయం. ఇందులో శివుడు రామలింగేశ్వర స్వామిగా కొలువై ఉన్నాడు. విజయనగర సామ్రాజ్య పాలనలో గుత్తి గండికోట పాలిస్తున్న పెమ్మాసాని రామలింగ నాయుడు దీనిని నిర్మించాడు. ప్రధాన దేవత శివలింగం.
ఈ ప్రధాన దేవత శివలింగం ఇది స్వయంభూ అంటే సహజంగా సంభవించినది లేదా స్వయంగా ఉద్భవించినది అని అర్థం. ఆలయ విష్ణు మందిరం ముందు 7 చిన్న స్వతంత్ర స్తంభాలు కలిగి ఉన్నాయి. ఈ స్తంభాలను కొట్టినప్పుడు అవి సప్తస్వరాలను ఉత్పత్తి చేస్తాయి. ఈ ఆలయ గోపురాలు అసంపూర్తిగా ఉన్నాయి. వాటిని వాస్తు చరిత్రకారుడు జేమ్స్ అండర్సన్ అద్భుతాలుగా అభివర్ణించాడు. ఏడాదిలో 365 రోజులు శివలింగం కింద నుండి జలధార ఊరుతూనే ఉంటుంది. బుగ్గ అంటే నీటి ఊరట అని అర్థం. వర్షాలు లేకపోయినా, నీటి వనరులు ఎండిపోయినా ఇక్కడ శివలింగం కింద నీరు ఊరుతూనే ఉంటుంది. అందుకే దీనికి బుగ్గ రామలింగేశ్వర స్వామి దేవాలయం అని పేరు వచ్చినది. ఇది పుణ్యక్షేత్రం పూర్తిగా నల్లరాతితో నిర్మించబడినది. ఈ శివలింగాలు ఎల్లప్పుడూ సహజమైన నీటి బుగ్గ నుండి వచ్చే నీటి ప్రవాహంలో స్నానం చేయబడతాయి. ఇది ఎప్పటికీ ప్రవహించడం ఆగదు. తెలుగులో బుగ్గ అని అనుభవించినప్పుడు బుగ్గ అనే పదం నుండి ఇది స్పష్టంగా తెలుస్తుంది. దీని వలన ఈ ఆలయం దాని విలక్షణమైన పేరు వచ్చినది. ఆలయం సమీపంలో ఒక చెరువు నీరు సేకరించబడుతుంది మరియు హైదరాబాద్ గుండా ప్రవహించే మూసీ నది ఈ ప్రదేశం నుండి ఉద్భవించినది అని నమ్ముతారు. ఈ ఆలయం తాడిపత్రి రైల్వే స్టేషన్ నుండి కేవలం 4 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మీరు ఈ ఆలయంకి సమీపించేటప్పుడు ఇక్కడ ఉన్న అసంపూర్ణ గోపురాల చరిత్ర నిశ్శబ్దంగా కాపలాదారులుగా నిలబడి మనల్ని ప్రాంగణంలోకి స్వాగతిస్తున్నట్టు ఉంటాయి. ఆలయ సముదాయం గర్భగుడి అర్ధండపం అంటే సగం తెరిచిన హాలు లాగా ఉంటుంది మరియు ముఖ మండపం అంటే ముందు వాకలి సంపూర్ణంగా సమలేఖనం చేయబడి రాతి నిర్మాణ శైలికి అందమైన ప్రదర్శనంగా ఉంటుంది. ఆలయ గోడలపై ఉన్న సంక్లిష్టమైన రిలీఫ్ శిల్పాలు రామాయణం మరియు మహాభారత ఇతిహాసాల దృశ్యాలతో వర్ణించబడి ఉంటాయి. అదనంగా పశ్చిమ ముఖంగా ఉన్న శివలింగం దేవతల సంప్రదాయం తూర్పు ముఖంగా ఉన్న ధోరణి నుండి వైతొలిగి ఆలయంలోకి ఒక ప్రత్యేకమైన మరియు మనోహరమైన లక్షణాలను ఇక్కడ ఇస్తుంది. అంటే ఇక్కడ ప్రధాన శివలింగం మనకు తూర్పు ముఖముగా కాకుండా మనకి ఈ శివలింగం ఒక దర్శనం పశ్చిమ ముఖముగా ఉంటుంది. ఈ ఆలయ ఆకర్షణ దాని పరిసరాల్లో విస్తరించి ఉంది. ఇక్కడ ఇతర చారిత్రక మరియు సహజ ప్రదేశాలు ఉంటాయి. అందమైన అద్భుతమైన ఆనకట్ట దృశ్యాలను చూడడానికి ఆసక్తి ఉన్నవారికి ప్రశాంతమైన విహారయాత్రగా ఇది అందిస్తుంది. సమీపంలో మీకు చింతల వెంకటరామస్వామి ఆలయం మరియు కదిరి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం వాటి గొప్ప శాసనాలు మరియు గొప్ప గోపురాలతో ఈ ప్రాంతం యొక్క లోతైన ఆధ్యాత్మికతను మనము ప్రతిధ్వనిస్తాయి. ఆంధ్రప్రదేశ్లోని ఈ ప్రశాంతమైన మూలలో బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయం కేవలం రాతి నిర్మించబడి ఉంది. ఇప్పుడు మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇది యమధర్మరాజు యొక్క శిల్పం. దానిపైన మీకు పంచముఖ వినాయక స్వామి దర్శనమిస్తారు. చూడండి, వినాయకుడి కింద మీరు అలాగే చూస్తే మనకు యమధర్మరాజు ఉంటారు. ఇది యమధర్మరాజు. ఇక్కడ ఆలయం రాతితోనే కాకుండా విశ్వాసం, కళ మరియు చరిత్ర యొక్క సజీవ చరిత్రగా నిలుస్తుంది. దీనిని మీరు అబ్జర్వ్ చేస్తారంటే ఎన్నో దేవతామూర్తులను ఇక్కడ చూడొచ్చు. ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తున్నది శ్రీ 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 చండీశ్వర స్వామి. ఈయన ఎప్పుడు ధ్యానంలో ఉంటారు. అందుకని మనం ఇక్కడ చప్పట్లు అంటే క్లాప్స్ కొట్టి లేపి మనం వచ్చాము అని చెప్పాలి. నెక్స్ట్ ఇక్కడ నంది శివుడికి అభిషేకం చేస్తున్నారు. నెక్స్ట్ ఈయనని మనము ద్వారపాలకుడు అంటాం. ద్వారపాలకుడు ఈయన పేరు మనకు శ్రీ 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 వీరభద్ర స్వామి. ఈయన కరెక్ట్గా ఎంట్రన్స్లో ఉన్న గోపురం ఎదురుగా ఉంటారు. ఈ ఆలయం ఒక ద్వారపాలకుడు. ఈయనను చూసిన తర్వాత మీరు కుడివైపు వచ్చినప్పుడు ఇక్కడ ఒక వినాయక స్వామి దర్శనం ఉంటుంది. వీరభద్ర స్వామిని చూసిన తర్వాత మర్చిపోకుండా ఈ వినాయకునికి నమస్కారం చేసుకొని వెళ్ళాలి. ఇది ఈ ఆలయం యొక్క విశిష్టత అని చెప్పుకోవచ్చు. లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు ఒక దగ్గర మీరు అబ్జర్వ్ చేశారంటే
గర్భంలో శిశువు యొక్క స్థానాలు అంటే ఎవ్రీ మంత్‌ది ఎలా ఉంటుందో అది ఇక్కడ మీరు చూడొచ్చు. చాలా అద్భుతంగా ఉంటుంది. ఓం నమః శివాయ ఓం నమః శివాయ హర హర సమస్తలోకా సుఖినో భవంతు.